సాటర్డే రోజు మినీ వ్లాగ్ ఇది. మేమైతే క్రికెట్ టోర్నమెంట్‌కి వెళ్తున్నాము. తైవాన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఉగాది ఈవెంట్ కంటే ముందు ఈ క్రికెట్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈసారి వెదర్ ఎఫెక్ట్స్ వల్ల ఈవెంట్‌కి ముందు కండక్ట్ చేయలేకపోయారు. సో ఈ సాటర్డే, సండే అయితే కండక్ట్ చేశారు. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ నార్మల్ గానే ఉండింది. కానీ తైపేకి రీచ్ అయ్యాక ఎండ దంచి కొట్టేసింది. కళ్ళు బైర్లు కమ్మినాయి ఆ ఎండకైతే. ఇంకా గ్రౌండ్‌లోకి ఎంటర్ అయ్యాక అన్ని టీమ్స్ కలిసి ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకొని ఆ తర్వాత మ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. అనిల్ వాళ్ళది సెకండ్ మ్యాచ్ అన్నమాట. వాళ్ళ టీం నేమ్ అయితే ఆంధ్ర ఆటగాళ్ళు. వినడానికి కొంచెం కామెడీగా ఉంది కదా! కానీ మ్యాచ్ మాత్రం చాలా బాగా ఆడారు. ప్రతి టీమ్‌కి ఒక్కొక్క మ్యాచ్ అయ్యాక లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సాటర్డే కాబట్టి మేము వెజ్జే తిన్నాము. వెజ్‌కైతే బగారా రైస్, మిక్స్ వెజ్ కర్రీ, కొబ్బరి లడ్డు, వైట్ రైస్, సాంబార్ ఇంకా పెరుగు అయితే పెట్టారు. నాన్ వెజ్ వాళ్ళకి మిక్స్ వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్ కర్రీ పెట్టారు అంతే. మిగతావంతా సేమ్‌గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బావునింది. ఏదేమైనా అలా ఫుల్‌గా ఫుడ్ తినేసొచ్చి మ్యాచ్ ఆడాలంటే చాలా కష్టం కదా! ఆఫ్టర్‌నూన్ ఫస్ట్ మ్యాచ్ అయితే అనిల్ వాళ్ళదే. టాస్ గెలిచాక ఫస్ట్ చేసింగ్ అయితే తీసుకున్నారు. మొత్తానికి సెమీస్‌కైతే క్వాలిఫై అయ్యారు. సండే ఫైనల్ మ్యాచ్ ఉండాల్సింది. కానీ వర్షం పడి గ్రౌండ్ అంతా తడిచిపోయి మళ్ళీ మ్యాచ్ అయితే పోస్ట్‌పోన్ చేశారు. మళ్ళీ ఎప్పటికుంటుందో చూడాలి. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్.